దిక్కుమాల పరిస్థితి ఉన్నటువంటి పాకిస్తాన్ కూడా అత్యంత భయంకరమైనటువంటి ఒక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే ఇండియా మీద అణుదాడి చేయాలి, భారతదేశం మీద అణుదాడి చేయాలి అనేటువంటి నిర్ణయం కూడా తీసుకొని ఈ యొక్క పాకిస్తాన్లో ఉండేటువంటి యొక్క ఉన్నతాధికారులు, సైనికాధికారులు అందరూ కలిసి కూర్చొని ఈ యొక్క ప్లాన్ చేయడం జరిగింది. 2-3 రోజుల నుంచి కూడా వాళ్ళ డిస్కషన్. భారతదేశంలో ఏ ప్రాంతం మీద అణుబాంబు వేయాలి, ఢిల్లీలో వేయాలా, లేకపోతే హైదరాబాద్ మీద వేయాలా, బాంబే మీద వేయాలా, లేకపోతే దైవస్థానాలు అయినటువంటి తిరుమల తిరుపతి మీద వేయాలా, శబరిమల మీద వేయాలా, తిరువనంతపురం మీద వేయాలా, ఇటువంటి ఆలోచనలు కూడా వాళ్ళు చేసి భారతదేశం మీద అణుబాంబు దాడి చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఎలాగో యుద్ధంలో ఓడిపోతారు. పాకిస్తాన్ అనేది ఇండియా పాకిస్తాన్ యుద్ధం అంటే ఖచ్చితంగా పాకిస్తానే ఓడిపోతుంది. ఇది వన్ సైడ్ ఫైటింగే, వన్ సైడ్ వార్. ముందే అందరికి రిజల్ట్ కూడా తెలుసు. ఎలాగో ఓడిపోతాం అనేటువంటి డిప్రెషన్ ఉన్న పాకిస్తాను ఈ యొక్క పిచ్చోడి చేతిలో రాయి ఉంటే ఏమవుతుంది? పిచ్చోడి చేతిలో రాయి ఉంటే వాడు ఎవరినైనా కొడతాడు. పిచ్చోడి చేతిలో తుపాకీ ఉంటే ఏమవుతుంది? వాడు ఎవడైనా కాల్చేస్తాడు. ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి చేతిలో, ఒక పోలీస్ చేతిలో తుపాకీ ఉంటే వాడు బాధ్యతంగా ఉపయోగిస్తాడు. కానీ ఒక క్రిమినల్ చేతిలోనే, ఒక పిచ్చోడి చేతిలో తుపాకీ ఉంటే వాడు విచక్షణ లేకుండా ఉపయోగిస్తే అనేక మందికి ప్రాణహాని కలిగే అవకాశం ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ అదే పరిస్థితిలో ఉంది.